ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో మళ్లీ హస్తం షో మొదలైంది. ఫస్ట్ సీజన్లో 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా సెకండ్ సీజన్ను స్టార్ట్ చేశారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడంతో ఇప్పటికే షాక్ మీదున్న బీఆర్ఎస్కు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మరో షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. సంజయ్కు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు బరిలో దిగిన సంజయ్ 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై గెలుపొందారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సన్నిహితంగా మెలిగే సంజయ్ ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఊహించలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి చేరికపై బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ భీష్ముడిగా పేరొందిన జీవన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా స్వరాష్ట్ర కళ సాకారం కాకముందు నుండి పావులు కదుపుతున్నారు. 2014లో ఓటమి చవి చూసినప్పటికీ ఆ తర్వాత 2 ఎన్నికల్లో కూడా తన పంథాన్ని నెగ్గించుకున్నారు కవిత. 2018, 2023 ఎన్నికల్లో జగిత్యాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి జీవన్ రెడ్డిపై గెలిచిన డాక్టర్ ఎం సంజయ్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా సౌమ్యునిగా ముద్రపడ్డ డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయించడం సరికొత్త చర్చకు దారితీసింది.